సోమందేపల్లి మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలు సజావుగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సోమందేపల్లి ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. సోమందేపల్లి మండల వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల కోసం 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక జెడ్పీ హై స్కూల్, క్రీస్తుజ్యోతి స్కూళ్లలో దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులందరికీ పోలీస్ శాఖ తరపున ఎస్ఐ రమేష్ బాబు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. పరీక్షల నేపథ్యంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఎవరు గుంపులుగా చేరకూడదని, అనవసరంగా టీ సెంటర్ల వద్ద తిరగకూడదని స్పష్టం చేశారు. అలాగే ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల సమీపంలోని టీ స్టాల్స్, హోటళ్లలో ఎవరిని కూర్చొనివ్వకూడదని యజమానులను ఆదేశించారు. ముఖ్యంగా 100 మీటర్ల పరిధిలోని జెరాక్స్ సెంటర్లు పూర్తిగా మూసివేయాలని ఎస్ఐ హెచ్చరించారు. ఎవరైనా జెరాక్స్ లేదా మైక్రో జెరాక్స్ ప్రింట్లు తీస్తే, జెరాక్స్ తీసి పంపినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు మరియు కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతామని ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. సోమందేపల్లి మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2 కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఒకటి జెడ్పీ స్కూల్, రెండోది వచ్చేసి క్రీస్తుజ్యోతి స్కూల్లో. ఈ 2 స్కూల్లో కూడా దాదాపు 500 పైచీలకు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. 240 చేంజ్ జెడ్పీ స్కూల్లోన, 290 చేంజ్ క్రీస్తుజ్యోతి స్కూల్లోన ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందరు పిల్లలకు కూడా మొదటిగా ఆల్ ది బెస్ట్. రెండోది వచ్చేసి ఇక్కడ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జామినేషన్ సెంటర్ 2 సెంటర్లకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఖాళీగా వచ్చి కూర్చోవడము, ఎక్కడంటే అక్కడ మాటలు చెప్పుకుంటుండడము జరగడానికి వీల్లేదు. నెక్స్ట్ వచ్చేసి 100 మీటర్లలో ఉండే టీ స్టాల్లో అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ఎవరు కూడా మీ టీ స్టాల్లో 9:30 నుంచి 12:30 వరకు ఎవరిని కూర్చోబెట్టుకోవడానికి వీల్లేదు. ఎవరు మీ టీ స్టాల్లో కానీ హోటల్స్లో కూడా ఉండడానికి వీల్లేదు. తర్వాత వచ్చేసి ఈ 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిగా బంద్ చేయాలని తెలుపుతున్నాము. ఎవరైనా జిరాక్స్ తీసి ఇవ్వడం కానీ, మైక్రో జిరాక్స్ తీసి పంపడం కానీ జరిగింది అని తెలిస్తే మటుకు వాళ్ళ పైన కేసులు కట్టి కోర్టు పంపడం జరుగుతుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. సెంటర్ల పరిధిలో కూడా సోమందేపల్లి లిమిట్స్లో 2 సెంటర్ల పరిధిలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా గుంపులుగా కూర్చోవడము, ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడము ఇలాంటివి ఏది జరగడానికి వీల్లేదని తెలుస్తుంది.